హలో అండి, హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను మందార ఆకులు పువ్వుల గురించి చెప్తున్నానండి. హైబిస్కస్ ఫ్లవర్స్ లీవ్స్ మనకి చాలా హెల్ప్ అవుతాయండి. మెయిన్ మన డైజెషన్ సిస్టమ్కి మంచిగా హెల్ప్ అవుతుంది, అలాగే హెయిర్కి కూడా చాలా హెల్ప్ అవుతుంది. మనం వాడే హెయిర్ ఆయిల్ బాగా గోరువెచ్చగా అంటే బాయిల్ చేసి స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మందార ఆకుల పువ్వుల పేస్ట్ని అందులో వేసి కాసేపు అలానే ఉంచేసి ఒక 10-15 మినిట్స్ తర్వాత దాన్ని స్ట్రెయిన్ చేసేసి చక్కగా ఆయిల్ని మనం హెయిర్కి యూస్ చేస్తే త్వరగా వైట్ అవ్వకుండా ఉంటుందండి హెయిర్. అలాగే మనకి హెయిర్ ఫాలింగ్ కానీ డాండ్రఫ్ కానీ ఉంటే హైబిస్కస్ ఫ్లవర్స్ లీవ్స్ పేస్ట్ లాగా చేసేసి ఏ ఫ్లవర్ అయినా తీసుకోండి. చాలామంది అంటారు కదా ఒంటి రెక్క తీసుకోవాలి, అలా ఏం లేదండి. హైబిస్కస్ ఏదైనా తీసుకోండి, ఆకులు తీసుకోండి, ఫ్లవర్స్ తీసుకోండి, పేస్ట్ లాగా చేయండి. రూట్స్ ఒక హాఫ్ పీస్ లెమన్ పిండేసేయండి, రూట్స్లో అప్లై చేయండి, హెయిర్ అంతా కూడా అప్లై చేయండి. ఒక 5 మినిట్స్ అలా మసాజ్ చేసుకోండి, 20 మినిట్స్ అలాగే ఉంచుకొని తర్వాత హెయిర్ వాష్ చేసుకోండి. దీనివల్ల ఏంటంటే హెయిర్ చాలా సిల్కీగా అవుతుందండి. చాలామంది నా హెయిర్ రఫ్గా ఉంటుంది, ఏం చేయాలి, రఫ్ హెయిర్ నాకు సిల్కీ హెయిర్ కావాలి అంటారండి. అలాంటి వారికి ఈ రెమెడీ అనేది చాలా బెస్ట్ రిజల్ట్ ఇస్తుందండి. అంటే ఒక్కసారికే ఎప్పుడో బై బర్త్ నుంచి కర్లీగా ఉన్న హెయిర్ వన్స్ మనం యూస్ చేసిన వెంటనే సిల్కీగా అవ్వదండి. ఒక 4-5 వీక్స్ అలా ట్రై చేయండి, చక్కగా మీ హెయిర్ అనేది సిల్కీగా అవుతుంది. మళ్ళీ మీరు మానేయగానే గ్రాడ్యువల్గా మీ యాజ్ ఇట్ ఈజ్ మీ హెయిర్ టెక్చర్ ఎలా ఉందో సేమ్ అలా మళ్ళీ వచ్చేస్తుందండి. కేవలం సిల్కీ అవ్వడం కోసమే కాదు కదా మనము హైబిస్కస్ యూస్ చేసేది. మన హెయిర్కి కావలసిన బెస్ట్ ఫుడ్ అండి హైబిస్కస్ అనేది. కాబట్టి ఆయిల్లో యూస్ చేయొచ్చు, ప్యాక్స్ లాగా యూస్ చేయొచ్చు, ఇంకా టీ కూడా తీసుకోవచ్చు అండి. మనం టీలో హైబిస్కస్ ఫ్లవర్స్ లీవ్స్ని కట్ చేసుకొని హైబిస్కస్ ఫ్లవర్స్ని లీవ్స్ని ఫ్రెష్గా తీసుకొని వాష్ చేసేసి నీడలో ఒక 10-15 డేస్ అలా ఆరబెట్టేసి కొంచెం అవి గలగల సౌండ్ వస్తాయి కదండి, ఆ పౌడర్ని మనము టీలో కూడా వేసి మరిగించుకొని టీలో కూడా మనం తీసుకోవచ్చండి. దానివల్ల కూడా మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయి. హెయిర్ గ్రోత్ పెరగడానికి హెల్ప్ అవుతుంది, అలాగే సిల్కీ కావడానికి, షైనీ కావడానికి, కర్లీ హెయిర్ అనేది సాఫ్ట్ కావడానికి హెల్ప్ అవుతుందండి. ఇంకా కర్లీ ఉన్న హెయిర్ సాఫ్ట్గా అవడానికి ఎగ్ వైట్స్ అండి, ఒక 2-3 ఎగ్ వైట్స్ హెయిర్కి అప్లై చేయడం వలన, అలాగే గంజిని హెయిర్కి అప్లై చేయడం వలన హెయిర్ అనేది స్మూత్గా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి. పచ్చి కొబ్బరి పాలు కూడా అప్లై చేయవచ్చండి. ఏది అప్లై చేసినా సరే ఒక 10 మినిట్స్ మసాజ్ చేసుకోండి, ఇంకో 20 మినిట్స్ అలాగే ఉండండి, తర్వాత డైరెక్ట్ మీరు షాంపూ అనేది చేసేసేయచ్చు అనమాట. అయితే ఈ చాలామందికి ఒక సజెషన్ ఏంటి అంటే, ఇప్పుడు వింటర్ సీజన్ వచ్చిందండి. వింటర్ రైనీ సీజన్స్లో ఎవరికైతే ఆస్తమా, సైనస్, ఎలర్జీస్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో వాళ్ళు ఎండ టైం చూసుకొని ఇలాంటి ప్యాక్స్ అనేది పెట్టుకోవాలండి. అంటే మనకి జనరల్గా ఆ సీజన్లో ఎండ ఎప్పుడు వస్తుంది, 12 o'clock నుంచి 3 o'clock వరకు పెట్టుకోవాలి. తర్వాత గోరువెచ్చని నీళ్ళతో ఒక 1/2 hour తర్వాత గోరువెచ్చని నీళ్ళతో వాష్ చేసుకోవాలి. 2 కాటన్ టవల్స్తో తడి అంతా కూడా తీసేసుకోవాలి. తర్వాత హెయిర్ డ్రైయర్తో హెయిర్ అంతా కూడా చక్కగా డ్రై చేసుకోవాలండి. ఇంత ప్రాసెస్ మనం చేశాక కూడా ఎవరికైతే సైనస్, ఆస్తమా, ఎలర్జీస్ ఇలాంటివి ఉన్నాయో వింటర్ రెయినీ సీజన్స్లో ఇవి మళ్ళీ వాళ్ళకి రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని దానికి తగిన విధంగా ఈ ప్యాక్స్ అనేవి పెట్టుకోవాలండి. ఓకేనా? నా ఇన్ఫర్మేషన్ కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ నేమ్ వచ్చేసి వేజెండ్ల బ్యూటీషియన్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ప్రక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. బాయ్ అండి.